నా పేరు మాలతి నరేందర్, 31 డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. నేను గత 15-20 సంవత్సరాల నుంచి వివిధ హోదాలో ఉంటూ కార్యక్రమాలు ప్రజలకు చేరువగా ఉంటూ పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాలు పంచుకుంటూ అన్ని రకాలుగా అందుబాటులో ప్రజలకు చేరువగా ఉంటూ ప్రజల శ్రేయస్సుకై పనిచేస్తూ నేను నా వార్డు పరిధి హనుమాన్పుర, గణేష్ నగర్, వల్లభ్ నగర్, భాషాబౌలి, కిసాన్ నగర్ పరిధి ప్రజలకు ఇంత సన్నిహితంగా అన్ని రకాల చేదోడువాదాలు సేవలు అందిస్తూ ముఖ్యంగా మా ఏరియా చాలా వెనుకబడిన స్లమ్ ఏరియా. నేను గత 20 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్న మెయిన్ సమస్య ఇక్కడ అలుగు పారడం, తూమి ఎక్కి నీరు రావడం, మొత్తం లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం కావడం, దోమలు, ఈగలు, పందుల బెడద, చాలా సమస్యలు నెలకొన్నాయి. ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నవి. అండర్ డ్రైనేజ్ కాలేదు, రోడ్లు కాలేదు, ఇంకా చాలా అస్తవ్యస్తంగా ఉంది. మొత్తం ఇక్కడ హైవే మొత్తం జలమయమై చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ప్లస్ వల్లభ్ నగర్లో టెంపుల్ వరకు నీళ్ళు, అక్కడ మెయిన్ గత పాలకులు హైవే నుంచి వచ్చే వాటర్ని అటు రామేబౌలి వెళ్ళే వాటర్ డైవర్ట్ చేయకుండా ఇక్కడ 1 టౌన్ సైడు మళ్లించడం ద్వారా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాము. పార్లమెంట్ మెంబరు డికే అరుణ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఇంతవరకు ఎవరు ఈ సమస్య తీర్చలేరు. మొన్న కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది మేడంకి. ఇంకా ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నవి వార్డుల్లో. మెయిన్ ఇంకా ఇలాంటివి. ప్లస్ ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది, శ్మశాన వాటిక ఉన్నది మా ఏరియాలో. ప్లస్ ఇక్కడ ఎర్రకుంట ఉన్నది. ఈ ఎర్రకుంట నుంచి మొత్తం వరద వచ్చి ఇళ్ళలోకి నీరు చేరుతుంది. మేము ఏ రాత్రి బిక్కు అంటే ఎప్పుడు వరద వస్తుందో ఏమవుతుందో మా వార్డు ప్రజలన్నీ నీరు లేకుండా వర్షం వస్తుందంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఇళ్ళకి నీళ్ళు వస్తాయి అని ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయడము, వాళ్ళకి చేదోడువాద ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ మేము ప్రజల మధ్యలో ఉంటూ ఎల్లకాలం ప్రజలతో మమేకమై ఉంటూ ఇంతవరకు చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలకు ఇక మీదట ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే నేను ఒకటే నిర్ణయించుకున్నా. నా ప్రజలకు, నా వార్డు ప్రజలకు, నా అక్క చెల్లెళ్లకు, నా అన్న తమ్ముళ్లకు ఒకటే కోరుచున్నా. నాలాంటి వ్యక్తిని కంపల్సరీ వాడుకు అవసరము, నా అవసరాలు ఎంతో ఉన్నాయి వాడుకు గమనించి ఒక్కసారి మమ్మల్ని స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఎలాగైనా మాకు మంచి అవకాశం ఇచ్చి మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుచున్నాము.
ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అందుబాటులో అనునిత్యం ఎలాంటి గొడవలు రాకుండా ఇలాంటి మన ఇది టౌన్ సమస్యలున్నా ఇంకా చిన్న చిన్న తగాదాలున్నా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నాము. గత 15 సంవత్సరాల నుంచి మెయిన్గా మా వార్డు ప్రజలు చాలా బీద పరిస్థితులు ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళని అప్రమత్తం చేస్తూ ఈ సమస్య మీకు వచ్చినవి గవర్నమెంట్ నుంచి మీకు ఈ పలానా రేషన్ సంబంధించిన కార్డులు కానీ ఇంకా హాస్పిటల్కి సంబంధించినవి కానీ ఇంకా ఇతర సమస్యలు ఏవైనా వచ్చినవన్నీ వాళ్ళు పరిచయానికే నేను ముందుకుంటాను. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఇక్కడున్న సమస్యలే మెయిన్ కారణము. గత పాలకులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కాలిట్లా షోపుటప్ చేసి ఆ పూటకి దులిపినట్టుగా చేసి తూర్చి ఊచిపోయినట్టుగా చేస్తూ ఉంటారు. మెయిన్ చాలా సమస్యలు ఇక్కడ వరద సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, దోమల నివారణ దోమలు చాలా ఎక్కువ ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి ఇక్కడ. ప్లస్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. నీటి సమస్యలు, నీళ్ళు అస్సలు టైంకి రావు. ఎక్కడెక్కడ పైప్ లీకేజీలు, కలుషిత నీరు కలవడము, ఇలాంటి చాలా రకరకాలుగా సమస్యలు ఉన్నవి వార్డులో. పందుల బెడద ఎక్కువ ఉంది ఇక్కడ, కుక్కల బెడద ఎక్కువ ఉన్నది. ఇలాంటి సమస్యలకు నేను ఏమన్నా చేయాలి, ప్రజలకు ఏమైనా ఒక సేవ చేయాలనే సంకల్పంతో గత 15-20 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉంటూ అనేక రకాలుగా నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. నాకు అన్ని సమస్యలు తెలుసు. ఏ నీళ్ళు ఎట్టుపోవాలి, ఏ డ్రైనేజ్ ఎట్టుపోవాలి, ఏ అలుగు ఎట్టుపోవాలి, ఏ తుమ్ము వాటర్ ఎట్లు పోవాలి, నాకు పూర్తిగా అవగాహన ఉంది ఈ వార్డు పైన. ఇలాంటి వ్యక్తి మీ ముందుకు వస్తున్నందుకు మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి అభివృద్ధి చేస్తానంటే మీ ముందుకు చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వార్డుల్లో సమస్య లేకుండా, డ్రైనేజ్ సమస్య సిస్టమ్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలుగు వాటర్ డైవర్ట్ చేయడం కానీ, తుమ్ము వాటర్ డైవర్ట్ చేయడం కానీ, వివిధ మురికి వాటర్ అంతా వీరన్నపేట నుంచి వచ్చే మురికి వాటర్ అంతా మంచినీరు చెరువు మొత్తం కలుషితమైపోతున్నది. ఇలాంటి కలుషితం కాకుండా సపరేట్గా 3 డ్రైన్ నిర్మించేందుకు నేను ఎంతో కృషి చేస్తున్నాను. ఇంతకుముందు మేడం గారు కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ దీంతో పాటు పిల్లలకు విద్య, వైద్యం, సకాలంలో ఆహార పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో వెళ్ళి చూడడం, కరెక్టు పిల్లలకు పౌష్టికాహారాలు ఎవరు అందియరు, మధ్యలో దుర్వినియోగం అవుతున్నాయి. ఇలాంటి సమస్యలు జరగకుండా ప్రజల మధ్యలో ఉంటూ దినదినం సేవ చేస్తూ, దీంతో పాటు విద్య, ఉచిత వైద్యము, ప్రతి వారము ఒక 5-6 నెలలకు ఒకసారి ఉచిత వైద్యం కేంద్రం క్యాంపు పెట్టించి, ఇక్కడ చాలా పూర్ ఫ్యామిలీలు ఉన్నవి. మేస్త్రీలు చేసుకుంటూ, చిన్న కంపెనీలో స్వీట్ దాంట్లో పనిచేసే వాళ్ళు, లేబరు అంట్లు ఇంట్లలో పనిచేసేవాళ్ళు, కటిక బీదలు ఉన్నారు మా వార్డులో. ఇలాంటి బీదలకు సకాలంలో వైద్యం అందక చాలా ఇబ్బంది పడుతుంటారు.
సపరేట్గా మా వార్డుకు ఒక అంబులెన్స్ కేటాయిస్తాను, ఉచిత అంబులెన్స్. ప్లస్ దీంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని రకాలుగా విజిట్ చేస్తూ సకాలంలో అన్ని రకాలు అందేటట్టు చూస్తాను. గత పాలకులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కాలిట్లా షోప్డప్ చేసి ఆ పూటకి దులిపినట్టుగా చేసి తూడ్చి ఊచిపోయినట్టుగా చేస్తూ ఉంటారు. మెయిన్ చాలా సమస్యలు ఇక్కడ వరద సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, దోమల నివారణ దోమలు చాలా ఎక్కువ ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి ఇక్కడ. ప్లస్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. నీటి సమస్యలు, నీళ్ళు అస్సలు టైంకి రావు. ఎక్కడెక్కడ పైప్ లీకేజీలు, కలుషిత నీరు కలవడము, ఇలాంటి చాలా రకరకాలుగా సమస్యలు ఉన్నవి వార్డులో. పందుల బెడద ఎక్కువ ఉంది ఇక్కడ, కుక్కల బెడద ఎక్కువ ఉన్నది. ఇలాంటి సమస్యలకు నేను ఏమన్నా చేయాలి, ప్రజలకు ఏమైనా ఒక సేవ చేయాలనే సంకల్పంతో గత 15-20 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉంటూ అనేక రకాలుగా నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. నాకు అన్ని సమస్యలు తెలుసు. ఏ నీళ్ళు ఎట్టుపోవాలి, ఏ డ్రైనేజ్ ఎట్టుపోవాలి, ఏ అలుగు ఎట్టుపోవాలి, ఏ తుమ్ము వాటర్ ఎట్లు పోవాలి, నాకు పూర్తిగా అవగాహన ఉంది ఈ వార్డు పైన. ఇలాంటి వ్యక్తి మీ ముందుకు వస్తున్నందుకు మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి అభివృద్ధి చేస్తానంటే మీ ముందుకు చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వార్డుల్లో సమస్య లేకుండా, డ్రైనేజ్ సమస్య సిస్టమ్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలుగు వాటర్ డైవర్ట్ చేయడం కానీ, తుమ్ము వాటర్ డైవర్ట్ చేయడం కానీ, వివిధ మురికి వాటర్ అంతా వీరన్నపేట నుంచి వచ్చే మురికి వాటర్ అంతా మంచినీరు చెరువు మొత్తం కలుషితమైపోతున్నది. ఇలాంటి కలుషితం కాకుండా సపరేట్గా 3 డ్రైన్ నిర్మించేందుకు నేను ఎంతో కృషి చేస్తున్నాను. ఇంతకుముందు మేడం గారు కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ దీంతో పాటు పిల్లలకు విద్య, వైద్యం, సకాలంలో ఆహార పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో వెళ్ళి చూడడం. కరెక్ట్ పిల్లలకు పౌష్టికాహారాలు ఎవరు అందియరు, మధ్యలో దుర్వినియోగం అవుతున్నాయి. ఇలాంటి సమస్యలు జరగకుండా ప్రజల మధ్యలో ఉంటూ దినదినం సేవ చేస్తూ, దీంతో పాటు విద్య, ఉచిత వైద్యము, ప్రతి వారము ఒక 5-6 నెలలకు ఒకసారి ఉచిత వైద్యం కేంద్రం క్యాంపు పెట్టించి, ఇక్కడ చాలా పూర్ ఫ్యామిలీలు ఉన్నవి. మేస్త్రీలు చేసుకుంటూ, చిన్న కంపెనీలో స్వీట్ దాంట్లో పనిచేసే వాళ్ళు, లేబర్ ఇంట్లలో పనిచేసే వాళ్ళు, కటిక బీదలు ఉన్నారు మా వార్డులో. ఇలాంటి బీదలకు సకాలంలో వైద్యం అందక చాలా ఇబ్బంది పడుతుంటారు. సపరేట్గా మా వార్డుకు ఒక అంబులెన్స్ కేటాయిస్తాను, ఉచిత అంబులెన్స్. ప్లస్ దీంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని రకాలుగా విజిట్ చేస్తూ సకాలంలో అన్ని రకాలు అందేటట్టు చూస్తాను. వీటితో పాటు పుట్టిన ఆడపిల్ల అయితే ఒక 5,000 రూపాయలు నా సొంత డబ్బులు ఇస్తానని హామీ ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మాలతి నరేందర్ గారు. వార్డ్ 31 డివిజన్, వార్డ్ నెంబర్ 31. అది అతి మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాను. సింబల్ యాపిల్ గుర్తు, యాపిల్. అందరిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా, ఏ రూపంగాన పిల్లలు, చెల్లెలు, అక్కలు అందరూ కలిసి మనని అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటున్నాను.
కంపల్సరీ ఏ విధంగా అయినా సేవ చేయగలుగుతాము. మీ అన్న ముంగల్కి అయ్యి చేస్తున్నాడు. మీ తమ్ముడు అనుకోండి, అన్నలు అనుకోండి, అక్కలు ఏమన్నా అనుకోండి, చేయండి. అమ్మలు అక్కలు అందరికీ చెప్తున్నాను. అమ్మలు బాగా గుర్తుపెట్టుకోండి. ముసలి వాళ్ళైనా సరే బాగా చేయిస్తాం మీకు. మీ వెంబడి ఎప్పటికుంటాం, మీకు ఏ విధంగా చూస్తాము. చాలా బాధపడతారు అమ్మలు. ఇంట్లోకే నెలగారు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లారని బాధపడతారు. కానీ చేస్తామని మేము అనుకుంటున్నాం. బాగా ఎక్కడంటే అక్కడికి తీసుకెళ్తాం, బండ్లు పెడతాం. చాతగాని వాళ్ళకు, ఏ విధమైన వికలాంగులకు, అసంటి వాళ్ళకు చాలా చేయగలిగి నాకు శక్తి ఉంది. మంచిగా గెలిపియండి.